కూటమి సర్కార్ కమ్మ కులాన్ని తిట్టానంటూ తనను అనని మాటలను అన్నట్లు చిత్రీకరించి కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సినిమా చూపిస్తానంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని తన ఇంటిపై దాడి చేయించారని, చివరకు తానే విలనయ్యారన్నారు. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారని, అలా అయితే చంద్రబాబు పవన్ మాట్లాడిన మాటలకు వాళ్ళనేం చేయాలని నిలదీశారు. ఇటీవల జైలు నుంచి రిలీజ్ అయిన అంబటి తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ను కలిశారు. తప్పుడు కేసులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంబటికి భరోసా ఇచ్చారు జగన్. జనం చాలా మంది ఉండదు, చాలా మంది తీసుకొచ్చారు గంజా బ్యాచ్ వాళ్ళు వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ రెచ్చగొట్టారు. అరే మనకు అమ్మవాళ్ళు తిడుతున్నాడు రాంబాబు, ఎలాంట్రా వాడు ఇల్లు తగలేంట్రా, ఏంటండి ఈ గౌరవం నాకు అర్థం కాలేదు. చెప్తున్నా నేను కమ్మ సోదరులు ఆలోచించమని చెప్తున్నా. నేనేమన్నా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? అఫ్కోర్స్ నేను కాపు కావచ్చు, అది వేరే విషయం. ఎప్పుడైనా తిట్టాను నేను? తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను 18 రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడాలంటే నాకు అర్థం కాలేదు. ఇంకా చాలా కకృతి పడ్డారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. దాంతోపాటు ఇంకో ఆయన ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఏమన్నాడు? 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు. చూపించావు. 24 గంటల్లో కాదు, సినిమా పెద్ద సినిమా చూపించావు బా. ఎంత సినిమా చూపించావు? 18 రోజులు సినిమా చూపించావు. నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు. నా కార్లు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా ఆఫీసు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు. లాకప్లో పడేసే సినిమా చూపించావు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండే సినిమా చూపించావు. అవునయ్యా పెమ్మసాని, ఇంత పెద్ద సినిమా తీసావే, బాగా డబ్బున్నాడు కదా. ఎవడు దీనిలో హీరో? ఎవడు దీనిలో హీరో? ఇల్లు తగలేసిన వాడు హీరోనా? జైల్లో ఉన్నవాడు హీరోనా? చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడో ఉండి మానిటర్ చేశావే, ఎవరు హీరో? ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్ అయ్యారు, అవునా కదా? 18 రోజులు పెట్టడం కాదు, 7-8 గంటల సేపు ఇక్కడ ఉండి కరాలనృత్యం చేశారు పోలీసులతో ఏకమైపోయి. ఎవరు హీరో? ఎవరు దీనిలో విలన్స్? ఎవరు? ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అన్నిటికీ మూల్యం చెల్లించవలసిన రోజు ఒకటి వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. భగవంతుడు పైన ఉన్నాడు, ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తున్నారు. అన్యాయాన్ని అన్యాయం అంటారు. ఆ గొంతు ఇప్పుడు వినిపించకపోవచ్చు, ఇప్పుడు సమయం వచ్చినప్పుడు వినిపిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి. కేసులు పెట్టరా అనుకున్నాం కాసేపు. నేను అసహ్యంగా మాట్లాడాను, పొరపాటుని క్షమాపణ చెప్పానే, రియలైజ్ అయ్యానే, పశ్చాత్తాపడ్డానే, అయినా దాడులు చేస్తారా? దాడులు చేయటాన్ని సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు, తప్పయ్యా. ఉప ముఖ్యమంత్రి గారు తప్పు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా? గుర్తు చేసుకోండి. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, నీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక మీద, మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు. నేను అలా కాదు, స్పెర్ ఆఫ్ ది మూమెంట్, మైక్ లేదు, కారులో ఉన్నాను, క్షమాపణ చెప్పాను. నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నావే, నేను అప్పుడు ఎమ్మెల్యేనేగా. నా కొడక అంటే అర్థం ఏంటో తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా నీ జన్మలో? ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నేను పడ్డానయ్యా, ఎమ్మటే వితిన్ అవర్స్ లో పడ్డా.